వనవాసమంటే మాటలు కాదు కదా. అయినా పంచవటిలోని ఆ ప్రశాంతమైన అడవిలో రామ, సీతా, లక్ష్మణులు తమకంటూ ఒక అందమైన ప్రపంచాన్ని సృష్టించుకున్నారు. అంతా సాఫీగా సాగిపోతోంది. కాని వాళ్ల విధిలో ఒక పెద్ద మలుపు రాసిపెట్టుంది. ఆ ప్రశాంతతే ఒక పెను తుఫానుగా మారబోతోంది. అవును, వాళ్ల జీవితంలోకి అడుగుపెట్టబోతోంది ఒక మాయ, కళ్ళు చెదిరేంత అందమైన రూపంలో. కాని ఆ అందం వెనుక ఉన్నది పెను ప్రమాదం. ఇంతకీ ఏంటా మాయా? ఒక్కసారి చూడండి ఆ రూపాన్ని. ఒళ్లంతా బంగారం, కొమ్ములేమో వెండి. అసలు ఈ లోకంలో ఇలాంటి జీవి ఉంటుందా అనిపిస్తోంది కదా. అచ్చం స్వర్గం నుంచి దిగొచ్చినట్టుంది. ఆ మాయాజింకను చూసిన వెంటనే సీతమ్మ మనసు మొత్తం దానిమీదికే వెళ్ళిపోయింది. దాన్ని ఎలాగైనా తన సొంతం చేసుకోవాలని బలమైన కోరికతో సీతమ్మ నోటినుంచి వచ్చిన ఆ ఒక్క మాటే రామాయణ కథ గతిని మార్చేసింది. ఒక చిన్న కోరిక రాబోయే పెను విపట్టుకు నాంది పలికింది. మరి సీత అంతలా అడిగితే రాముడు కాదనగలడా? ఆమె సంతోషమే ఆయనకు ముఖ్యం. వెంటనే వేటకు సిద్ధమయ్యాడు. ప్రాణాలతో పట్టితెస్తానని, ఒకవేళ కుదరకపోతే కనీసం దాని బంగారు చర్మాన్నైనా తెచ్చి బహుమతిగా ఇస్తానని ఆమెకు మాటిచ్చాడు. అయితే సీతమ్మకు చాలా అందంగా, అమాయకంగా కనిపించిన ఆ కోరిక మరొకరి కళ్లకు మాత్రం ప్రమాద సంకేతంలా కనిపించింది. ఎవరా వ్యక్తి? ఏంట అనుమానం? చూద్దాం. ఇక్కడే అసలు విషయం ఉంది. ఒకవైపు సీత అమాయకమైన ఆశ. ఆమె దృష్టిలో అదొక అద్భుతమైన పెంపుడు జంతువు. మరోవైపు లక్ష్మణుడి అనుభవం, ముందుచూపు. ఆ జింక అందం వెనుక దాగి ఉన్న ప్రమాదాన్ని లక్ష్మణుడు వెంటనే పసిగట్టాడు. అది రాక్షసుల మాయా అని గ్రహించాడు. లక్ష్మణుడు ఊరుకోలేదు. అన్నయ్యను ఆపడానికి చాలా ప్రయత్నించాడు. అన్నయ్యా, ఆగు, ఇది నిజమైన జింక కాదు. ఇలాంటిది భూమ్మీద ఉండదు. ఇది ఖచ్చితంగా రాక్షసులు పన్నిన మాయా అని పదే పదే హెచ్చరించాడు. కాని ఒకవైపు తమ్ముడి హెచ్చరిక, మరోవైపు భార్య కోరిక. రాముడు సీత ఆనందానికే విలువిచ్చాడు. లక్ష్మణా, నేను తిరిగొచ్చే వరకు సీతనీ బాధ్యత. ఏం జరిగినా తనని ఒంటరిగా వదిలివెళ్లొద్దు అని ఖచ్చితంగా ఆజ్ఞాపించి ఆ మాయా జింక వెంట ఒంటరిగా బయల్దేరాడు. ఇక మొదలైంది వేట. ఆ జింక రాముణ్ణి అడవి లోపలికి, చాలా లోపలికి తీసుకుపోయింది. ఆశ్రమానికి వాళ్లు చాలా దూరమైపోయారు. ఆ వేట చివరికి కథను ఎలాంటి విషాదకరమైన మలుపు తిప్పిందో ఇప్పుడు చూద్దాం. ఆ జింక రాముడికి అస్సలు చిక్కట్లేదు. ఆశ్రమానికి చాలా దూరం తీసుకెళ్ళిపోయింది. ఇక దీన్ని ప్రాణాలతో పట్టుకోవడం కుదరదని రాముడికి అర్థమైంది. వెంటనే తన అమోఘమైన బాణాన్ని సంధించాడు. బాణం దానికి తగిలిందో లేదో కిందబడిపోయి దాని అసలు రూపం బయటపడింది. అవును, అది జింక కాదు, రావణుడి మామ మారీచుడు అనే రాక్షసుడు. రూపాలు మార్చడంలో అతను సిద్ధహస్తుడు. ఇదంతా రావణుడి ప్లాన్ అన్నమాట. రాముణ్ణి ఆశ్రమం నుంచి దూరం చేసి సీతను అపహరించడానికే ఈ నాటకమంతా. చనిపోతూ కూడా మారీచుడు తన రాక్షస బుద్ధిని చూపించాడు. తన పనిని పూర్తిచేశాడు. అచ్చం రాముడి గొంతుతో హా సీతా, హా లక్ష్మణ అని హృదయం ద్రవించేలా పెద్దగా అరిచాడు. ఆ ఒక్క అరుపుతో రావణుడి ప్లాన్ విజయవంతమైంది. ఆ కేక, ఆ మోసపూరితమైన ఆర్తనాదం గాలిలో ప్రయాణించి ఆశ్రమానికి చేరింది. అక్కడ అది ఎలాంటి కల్లోలం సృష్టించిందో తెలుసుకుందాం. ఆ కేక విన్న వెంటలే సీతమ్మ గుండె ఆగిపోయినంత పనైంది. అది తన భర్త గొంతే అని బలంగా నమ్మింది. ఆయన ఏదో పెద్ద ఆపదలో చిక్కుకున్నాడని భయంతో వణికిపోయింది. ఆమె కంగారులో వెంటనే లక్ష్మణుడి వైపు తిరిగింది. లక్ష్మణా, విన్నావా? మీ అన్నయ్య ఆర్తనాదం. ఆయన ఆపదలో ఉన్నారు. నువ్వు వెంటనే వెళ్ళు అంటూ ఆతృతగా వేడుకుంది. కాని లక్ష్మణుడు చాలా నిబ్బరంగా ఉన్నాడు. వదినా, మీరు కంగారుపడకండి. ముల్లోకాలను గెలిచే శక్తి ఉన్న మా అన్నయ్యకు ఎలాంటి ఆపదా రాదు. మిమ్మల్ని కాపాడమని నాకు ఆజ్ఞచి వెళ్లారు. నేను ఆ ఆజ్ఞను మీరలేను అని నచ్చజెప్పడానికి ప్రయత్నించాడు. కాని భయంతో, దుఃఖంతో ఉన్న సీత వివేకం కోల్పోయింది. లక్ష్మణుడిపై అనుమానంతో, ఆవేశంతో ఎవ్వరూ అనకూడని మాట అనేసింది. ఆ మాటలు లక్ష్మణుడి గుండెను ముక్కలు చేశాయి. లక్ష్మణుడి పరిస్థితి ఇప్పుడు ధర్మసంకటంలో పడింది. ఒకవైపు అన్నయ్య ఇచ్చిన మాట, మరోవైపు వదిన పెట్టిన నింద. వెళ్ళకపోతే నింద మోయాలి, వెళ్తే అన్న మాట తప్పినట్టవుతుంది. ఆ నిందను భరించలేక గుండె రాయి చేసుకుని అన్నయ్య ఆజ్ఞను మీరడానికే సిద్ధపడ్డాడు.
కాని సీతను అలా ఒంటరిగా వదిలి వెళ్లడానికి ఆయన మనసు అంగీకరించలేదు. చివరి ప్రయత్నంగా ఆమె రక్షణ కోసం ఒక ఉపాయం పన్నాడు. అదే కథలో అత్యంత కీలకమైన ఘట్టం. వెళ్లే ముందు లక్ష్మణుడు తన చేతిలోని బాణంతో మంత్రించి ఆశ్రమం చుట్టూ ఒక గీత గీశాడు. అదే మనందరికీ తెలిసిన లక్ష్మణ రేఖ. అదొక అగ్నివలయం, సీతను కాపాడే ఒక రక్షణ కవచం. ఆమె వైపు తిరిగి, వదనా, నేను అన్నయ్యని వెతుక్కుని వస్తాను, కాని ఏం జరిగినా సరే, ప్రాణం పోయినా సరే ఈ గీతను మాత్రం దాటొద్దు అని చెప్పి అయిష్టంగానే అక్కడ్నుంచి బయల్దేరాడు. లక్ష్మణుడు వెళ్ళిపోయాడు. రాముడు దూరంగా ఉన్నాడు. ఆ ప్రశాంతమైన ఆశ్రమం ఒక్కసారిగా భయంకరమైన నిశ్శబ్దంతో నిండిపోయింది. ఆ నిశ్శబ్దమే రాబోయే ప్రమాదానికి సంకేతం. లక్ష్మణుడు అటుగా కనుమరుగయ్యాడో లేదో, ఇటువైపు ఆశ్రమం దగ్గర ఒక కొత్త రూపం ప్రత్యక్షమైంది. ఒక సన్యాసి భిక్షకోసం వచ్చినట్టున్నాడు. కాని ఆ కాషాయ వస్త్రాల వెనుక దాగి ఉన్నది ఎవరు? అనుకున్నట్లే ఉచ్చు బిగుసుకుంది. రక్షణలేని సీత ఒంటరిగా ఉంది. ఇప్పుడు ఆమె గుమ్మం ముందు నిలబడిన ఆ సన్యాసి ఎవరు? అతని రాక ఎలాంటి ప్రళయానికి దారితీయబోతోంది?